టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హిందీలో పలు సినిమాలు తెరకెక్కించాడని తెలిసిందే. అంతేకాదు ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేసే విషయమై చర్చించినట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. కాగా వంశీ పైడిపల్లి ఇటీవలే అమీర్ ఖాన్ కి సినిమా లైన్ వినిపించగా ఎక్సైటెడ్ అమీర్ ఖాన్ పూర్తి స్క్రిప్ట్ తో రావాలని సూచించారట. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడని, త్వరలోనే దిల్ రాజు తో కలిసి ముంబైలో అమీర్ ఖాన్ ని కలవబోతున్నాడని బీటౌన్ సర్కిల్ తో పాటు టాలీవుడ్ లో వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి అమీర్ ఖాన్ కాంబోలో రాబోయే భారీ డీల్ అని చెప్పక తప్పదు. ఇంతకీ దిల్ రాజు ఎలాంటి సినిమా ప్లాన్ చేశాడోనని ఇండస్ట్రీ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సమంత, వరుణ్ ధవన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సిరీస్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన నాటి నుంచి అమెజాన్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా ఈ సిరీస్ ఓ ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించిన సిరీస్ గా నిలిచింది. ఇక ఈ సిరీస్ విడుదలైన నాటి నుంచి సినీ ప్రముఖులు దీనిపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దీనిని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా సిటాడెల్ తుపాను ఏర్పడింది. దీనికి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అని అన్నారు. ఈ పోస్ట్ ని సమంత షేర్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అమరన్ స్టార్ శివకార్తికేయన్ తన భార్య ఆర్తికి బర్త్డే విషెస్ చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అమరన్ మూవీలో తాను పోషించిన ముకుంద్ వరదరాజన్ పాత్ర వేసుకునే ఆర్మీ మేజర్ యూనిఫామ్ లో అతడు తన భార్యను భయపెట్టడం చూడొచ్చు. కిచెన్ లో వంట చేస్తున్న తన వెనుకగా వెళ్లిన శివకార్తికేయన్ ను సడన్ గా చూసి ఆర్తి మొదట్లో భయపడి తర్వాత నవ్వుతుంది. అచ్చు సినిమాల్లో లాగే అతడు ఈ యూనిఫామ్ లో కనిపించాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే ఆర్తి, లవ్ యూ అనే క్యాప్షన్ తో అతను ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఫిదా అవుతున్నారు. కడప దర్గాలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. పీర్ దర్గా పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని. అందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఆహ్వానించారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ చిత్ర ప్రమోషన్స్ కు కాస్త గ్యాప్ ఇచ్చి కడప దర్గా ఉరుసు ఉత్సవాలకు వస్తానని తెలియజేశారట. ఈ నెల 18 అనగా సోమవారం ఈ వేడుకకు చరణ్ హాజరు కానున్నారట. రామ్ చరణ్ వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్టుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్పమాల ధారణలో ఉన్నారు. దీక్షలో ఉండగానే వస్తారా లేదా ఆలోగ దీక్ష ముగుస్తోందా అన్నది క్లారిటీ లేదు. టాలీవుడ్ సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేరా. తమిళ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రేపు కుబేరా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా కుబేరా గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ కుబేరాకి స్ట్రాంగ్ ప్రమోషన్ అవుతుందని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది.